ప్రభువును యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. వాక్య పరిచర్య ముందు చిన్న ప్రార్థన. కృపామయుడ, కరుణామయుడ, చేరి వచ్చిన నీ భక్తజనుల కొరకై వందనాలు, స్తోత్రం తండ్రి. సహవాసాన్ని దీవించండి. నువ్వు చూచుచున్న దేవుడవు, ఎరుగుచున్న దేవుడవు, సమస్తము పరీక్షించే దేవుడు తండ్రి. దేవాని దృష్టి ఎదుట మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయామో మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. దేవా, వాక్య పరిచర్య జరుగుతుండగా మా పెదవులను ముట్టున్నాయినా, మా హృదయ తలంపులు, మా ఆలోచనలని నీకు అంగీకారంగా ఉండలాగా నీ కృప చూపుమని యేసు నామములో నీకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమమేనా? ఒంటరిగా ఏం బాగుంటుంది చెప్పండి. కావలసిన అడుగుతున్నారు. ఒంటరిగా ఉన్నామని దేవుడు ఏమన్నాడు యెషయా గ్రంథంలో? ఒంటరిగా ఉన్నామని 1000 మందిగా చేస్తాను నేను అన్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానంగా దేవుడు మనకిచ్చిన కొన్ని భాగ్యముల గురించి ధ్యానించుకుందాం. టుడే వి మెడిటేట్ upon the privileges given by our Lord Jesus Christ. భాగ్యాలు. భాగ్యం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? చిన్నప్పటి నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళారా, మన హైదరాబాద్ నగరానికి కూడా ఒక పక్క పేరు ఉండేది. ఏంటది? భాగ్యనగరం. ఎందుకు ఈ భాగ్యనగరం అనే పేరు పడ్డది? భాగ్యమతి. భాగ్యమతి కూలీ కుతుబ్ షా యొక్క ప్రియురాలు. ఆమె పేరు మీదనే అప్పుడు 1600 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళిన కూలీ కుతుబ్ షా వంశస్థులు ఈ భాగ్యనగరాన్ని కట్టారు. లేకపోతే అంతకుముందు గోల్కొండనే నగరం, అది శిలా గోల్కొండనే నగరం. ఇది లేదు, ఇదంతా కూలీ కుతుబ్ షాహీ వంశం తర్వాత వచ్చింది ఆసిఫ్ జాహీ వంశం. మీర్ ఉస్మానీ ఖాన్ ఈ వంశం వచ్చింది. అది పెద్ద చరిత్ర లేదు. అయితే భాగ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. భాగ్యము ఆది కాండము 30వ అధ్యాయము 13వ వచనం కూడా లేయా అంటది. లేయా ఎవరు మీ అందరికీ తెలుసు కదా? ఎవరు లేయా? రాహేలు తెలుసు అందరికీ. లేయాకి ఎవరు తెలియదు. కానీ రాహేలు కంటే అదృష్టవంతురాలు లేయా. రాహేలు దిక్కులేని చావు తెచ్చింది. ఎఫ్రతా పోయే మార్గంలో రోడ్డు మీద కట్టి రోడ్డు మీదనే పాతి పెట్టారు. కానీ లేయా సమాధి అబ్రహాము ఇస్సాకుల సమాధుల మధ్య పెట్టుబడి. రాహేలు 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 అందకత్తే, లేయా అందకత్తే కాదు. ఆయన దేవుని కృప ఉంది. ఎంత అందమంటే ఏం ప్రయోజనం? దేవుని కృప లేనిది. వీళ్ళారా, లేయా అంటది 30వ అధ్యాయం 13లో, నేను భాగ్యవంతురాలుని, నన్ను భాగ్యవతి అని పిలుస్తారు. పూర్వకాలంలో పేర్లు ఉండేది భాగ్యవతి, భాగ్యమ్మ. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేరు ఆ పేరు. ఇప్పుడంతా లేటెస్ట్ పేర్లు అయితే ఎవరు పెట్టుకుంటున్నారు భాగ్యమ్మ అని? తెలంగాణలో ఉంటుంది పేరు భాగ్యామని. వస్తే భాగ్యామని పిలుస్తుంటారు. లేవు, పేరు లేవు అవి. అయితే ఇక్కడ
భాగ్యం దాని గురించి బైబిల్ ఏమంటుందంటే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనంలో మోషే గారు అంటారు. ఈ మాటలు మోషే గారి చివరి మాటలు అంటే ఆయన చనిపోక ముందు మాట్లాడిన మాటలు. మీ అందరికీ తెలుసు, ముందు మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి చనిపోతున్నాడు, నేను కొన్ని మర్డర్ చేసిన, కత్తితోని పొడిసిన, వాడు చచ్చిపోతున్నాడు గిలగిలా పట్టుకుంటూ. చివరికి ఎవరు చంపినా నిన్ను అని చెప్తే వాడు ఏదైనా పేరు చెప్పాడు అనుకోండి, దానికి ఇంపార్టెన్స్ ఉంటుందా? దాన్ని ఏమంటారు జ్యుడిషియల్ పార్లెన్స్ లో? డైయింగ్ డిక్లరేషన్. డైయింగ్ డిక్లరేషన్ కు కోర్టులో వాల్యూ ఉంటుంది. చివరి మాట. అలాగే బైబిల్లో కూడా చివరి మాటలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్నారు చివరి మాటలు. దావీదు గారు కూడా చివరి మాటలుగా సొలొమోను గారు పిలిచి మాట్లాడారు. యాకోబు మాట్లాడాడు చివరిసారి పిల్లలందరినీ 12 మంది పిల్లలు పిలుచుకొని మాట్లాడాడు. మోషే మాట్లాడాడు, దావీదు మాట్లాడాడు. యేసు క్రీస్తు ప్రభువు శిలువ మీద చివరి మాటలు 7 మాటలు అవి హిస్టారికల్. అవి దాన్ని మనం ఏమంటామో గుడ్ ఫ్రైడే అంటాం. అంటే చివరి మాటలకు అంత ఇంపార్టెన్స్. ఇక్కడ కూడా ఈరోజు చివరి మాటలు మోషే పలుకుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 33:29 ద్వితీయోపదేశ కాండము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చాలండి. ఎంతమందికి వస్తుంది పాట? ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేసిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా చేసిన నిన్ను పోలిన వారెవరు? ప్రియులారా, ఇశ్రాయేలు గురించి చెప్పుకుంటూ మోషే అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఈ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వారు ఎవరు? ఈరోజు యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను కూడా అదే సంబోధిస్తున్నారు. ఈ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. నీ భాగ్యం ఎంత గొప్పది ప్రతాప్, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వారు ఎవరు? మరి మనం అలా ఉన్నామా? దేవుని చేత ప్రశంస అందుకునేలా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాగా దేవుడు మనకు కొన్ని భాగ్యాలు ఇస్తున్నాడు. దాని గురించి ఈరోజు మనము మాట్లాడుతున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా చురుకుగా నుండుట భాగ్యము అని చెప్తాడు సొలొమోను గారు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో మోషే గారు అంటారు, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము దయచేసిన వాడు యెహోవా. నీ సామర్థ్యం ఏమీ లేదు, డబ్బిసు. నాకు బంగ్లాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నాకు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, మిడిసిపోతున్నావు. నువ్వు మూర్ఖునివి. నీకు సామర్థ్యం దయచేసిన వాడు ఎవరు అని మర్చిపోతున్నావు. బైబిల్ అంటున్నది, నువ్వు భాగ్యం సంపాదించుకుంటకు నీకు సామర్థ్యం ఇచ్చిన వాడు యెహోవా. కానీ మనం అది మర్చిపోయి నా సంపాదన, నా స్వకీయ సంపాదన,
కష్టపడి సంపాదించినాను, ఇల్లు కొన్నాను, బంగ్లాలు కొన్నాను, కారు కొన్నాను, ఇవన్నీ వేస్ట్. Unless and until you show your gratitude to your God, ఇవన్నీ వేస్తే. ప్రియులారా, ఈ భాగ్యం అంటే అందరికీ ఇష్టమే. ఏమన్నారు? దేవుడు భాగ్యం ఇస్తే వద్దంటావా? ఏమవుతానా? ఎవరు వద్దన్నారు? కానీ దేవుడు భాగ్యములతో పాటు కొన్ని బాధ్యతలు పెడతాడు. మీరు ఎప్పుడైతే భాగ్యం తీసుకుంటారో దానికి కొన్ని బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు మనము కొన్ని విషయాలు, ఒక 3 భాగ్యాలు దేవుడు ఏమిచ్చాడు, వాటితో పాటు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతల గురించి మనము ఆలోచించుకుందాం. The privileges that God given to us, and along with the privileges, what are the responsibility God has given to us. దాంతో మనకి ఏం బాధ్యత ఇచ్చాడో ఆ విషయం. మొదటి భాగ్యం, మీరందరూ 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. John, Gospel according to John, పదిహేనవ అధ్యాయం. దీనిలో ఒక భాగ్యం ఒకటేది. ఈరోజు నా ప్రసంగం అంతా దీని నుంచి, యోహాను 15 నుంచి. దీంట్లో ఎన్ని భాగ్యాలు ఉన్నాయి అన్నిట్లో కొన్ని మనము ధ్యానించుకుందాము. మరి మీకు ఆ భాగ్యాలు కావాలా? వద్దు దేవా, నాకు ఈ భాగ్యాలకు నేను ఉన్నదే సరిపోతుంది అంటే మీ ఇష్టం, ఎవరేం చేయలేదు. మొదటి భాగ్యంగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, ద్రాక్షావల్లిని నేను, తీగలు. ఈ అధ్యాయంలో మీరు మీరు అనే ప్రతి భక్తులు భక్తుడు అది మనమే అని గ్రహించుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏదది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అంటూ మంచి పాట కూడా గుర్తొస్తుంది నాకు. నిజమైన ద్రాక్షావల్లిని, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షావల్లి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ద్రాక్షావల్లి నేను, మీరు తీగలు. ఇది ఎవరు అంటున్నాడు? మన పరలోకపు తండ్రి. మన పరలోకపు తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. ఏదైనా పాట మీద పాడలేండి, నేను ప్రతి వాక్యానికి ఒక పాట పాడుతున్నాను. ఎవరు మన పరలోకపు తండ్రి? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువును ద్రాక్షావల్లిగా చేశాడు, మనలను తీగలు చేశాడు. మరి మనం ద్రాక్షావల్లి తీగలమేనా? కాదు, మనం అడవి తీగలము. అడ్డదిడ్డంగా పెరిగి, అదుపు ఇదుపు లేకుండా పెరిగి, ఇష్టం ఉన్నట్టు ఒక వ్యవసాయదారుడు లేడు, ఒక మాలి లేడు, ఒక తోటమాలి లేడు, ఎక్కడో అరణ్యంలో పెరిగిన పిచ్చి పిచ్చి తీగలం మనము. వీళ్ళరా, అయితే ఆ వ్యవసాయకుడు, ఆ తండ్రి
మన పరలోకపు తండ్రి అంటాడు ఈ ఈ చదవబడిన వాక్యంలో, మనం ఫలించాలంటే మనము ఎవరితోని అంటుకట్టబడాలి? చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువుతో మనము అంటుకట్టబడాలి. We have to be grafted. అంటుకట్టడానికి ఏంటి? ఎవరైతే ఎంతమంది తెలుసు? వ్యవసాయం గురించి ఒక గులాబీ ముక్కని తీసుకొచ్చి అంటుకట్టాలి. మనం ఏం చేస్తాం చెప్పండి. మన చలం గారు వయసు మీద పడ్డకొని కొంచెం మైండ్ లో నర్వ్స్ కదా పనిచేస్తుంది, మరిచి వస్తుంది. అది చెప్పండి చలం గారు, అంటూ ఎలా కట్టాలి చెప్పండి. అదే పూల మొక్కను రెండు దగ్గర పెట్టి అంటుకుంటాయా? ఏమండి క్లియర్ గా చెప్పండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇప్పుడు నా దగ్గర ఒక మొక్కు ఉందంటే, ఒక గులాబీ మొక్కు ఉంది, నేను వేరే దానికి అంటు కట్టాలి. ఎలా చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్. అదే ఇద్దరు కలిసి పెట్టి అది అంటుకుంటాయా? మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు నేను చెప్తున్నాను, ఒక కత్తి తీసుకోండి, ఒక బ్లేడ్ తీసుకోండి, ముందు దీన్ని చెక్కండి, తర్వాత దాన్ని చెక్కండి, ఆ రెండు చెక్కబెట్టిన తర్వాత దాన్ని కట్టండి. అది చెప్పండి మీరు. అది పెట్టండి, ఇది పెట్టండి, అంటు కట్టండి, వస్తాయండి అమ్మా. కరెక్టేనా నేను చెప్పింది? అంటూ అలాగే కడతారు కదా ఏం సిస్టర్స్? ఊరికే పక్క పక్క పెట్టి అంటుకుంటాయా? అవేనా అయస్కాంతం ఉంది వాటిలో? ప్రియులారా, ఆ పరలోకపు వ్యవసాయదారుడు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి ఒక నిజమైన ద్రాక్షావళిని పంపించాడు. ఎవరు ఆ నిజమైన ద్రాక్షావళి? యేసు క్రీస్తు ప్రభువు. అయితే నిజమైన ద్రాక్షావళిలో అడవి తీగలమైన మనమును అంటుకట్టాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే మరి ఆ నిజమైన ద్రాక్షావళికి కోత జరగాలి, మనకు కోత జరగాలి. అంటుకట్టే ముందు కోత జరగాలి. మరి యేసు క్రీస్తు వారు నిజమైన ద్రాక్షావళికి గొల్గొతా కొండపైన, కల్వరి కొండపైన కోత జరిగింది. కోత జరిగిందా లేదా చెప్పండి. స్వరపేటికను విప్పండి. వాల్యూమ్ కొంచెం ఇట్లా వాల్యూమ్. కొంతమంది స్వరపేట అరిగిపోతుందని మాట్లాడు. హుసేన్ సాగర్ లో బొమ్మలాగా ఇట్లే మాట్లాడాలండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు కల్వరి కొండపైన కోత జరిగింది. ఎట్లా జరిగింది అని మీకు తెలుసా? అది కీర్తన 129 3వ వచనం చదవండి ఎవరన్నా. కీర్తన 129:3. ఎంత భయంకరంగా పోశాడు పరలోకపు తండ్రి తన కుమారుని. చూడండి. నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. చాలు అంటే మీకు తెలుసు కదా, భూమిని దున్నినప్పుడు ఎప్పుడైతే నాగలి భూమి మీద పడుతుందో భూమి కల్లున విరిగిపోతుంది. అలాగే దేవుడు ఆ నిజమైన ద్రాక్షావళి యొక్క వీపును కొరడా దెబ్బలతో అలా చీల్చేశాడు. అది కోత. ఆ కోత జరిగింది యేసుక్రీస్తు వారికి. మరి నీకు నాకు కోత జరిగిందా? నీవు నేను కొయ్యబడ్డామా? అంటూ కట్టాలి కదా. మరి ఒక సైడే కోయబడడం కాదు కదా, 2 సైడ్లు కోయబడాలి కదా. మరి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37 చూడండి ఒకసారి.
అపోస్తుల కార్యములు 2:37. వారు ఈ మాట విని నొచ్చుకొని దగ్గర ఒక అంకె వేసి ఉంటుంది, ఉన్నదా? మీద ఒక నొచ్చుకొని తల మీద ఒక అంకె ఉన్నది, కింద ఏం రాసింది? పొడవబడి. మీ హృదయంలో పొడవబడి, మీ హృదయంలో మీరు పొడవబడి అని అక్కడ. అప్పుడు వారందరూ అక్కడ అంటారు, అయ్యలారా మేమేమి చేయాలి అని అప్పుడు అడిగితే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. చూడారా, మన శరీరంలో ఎక్కడైనా కాటు పడింది అనుకోండి, ఏం కారుతుంది? రక్తం కారుతుంది. ఎలా ఉంటుంది రక్తము? ఎర్రగా ఉంటుంది. అయితే హృదయంలో గొడవ పడితే అక్కడ కూడా కారుతుంది, కానీ అది ఎర్రగా ఉండదు, అది నీళ్ళలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి కారుతుందంటే కన్నుల నుంచి కారుతుంది. ఈ హృదయం ఎప్పుడైతే పొడవ పడుతుందో, ఈ హృదయం మీ మీద ఘాటు పడుతుందో, మీ హృదయాన్ని దేవుడు ఎప్పుడైతే కోస్తాడో అప్పుడు మీ హృదయం నుంచి కారే రక్తం ఉందండి, ఆ నీళ్లు ఎక్కడి నుంచి కారుతాయి? మన కన్నుల నుండి కారుతుంటాయి. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యంలో పేతురు అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకరక్షకుని మీరు శిలువ వేసి చెప్పారు, ఇదంత క్రూరులు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకొని, అయ్యో మేము యేసుక్రీస్తు ప్రభువుని చంపామా, మా రక్షకుడిని మేము చంపామా అని హృదయంలో నొచ్చుకొని నిజమైన పశ్చాత్తాపంతో, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పేతురు అంటాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపం ఉందండి. అది కోత. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడి కన్నుల నుండి నీళ్లు కార్చి, దేవా నేను సమాజానికి విరుద్ధంగా, నా తల్లిదండ్రులకు విరుద్ధంగా, నా సహోదరులకు విరుద్ధంగా నేను ఘోరమైన పాపాలు చేసి మూట కట్టుకున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడుతూ అప్పుడు నీ హృదయానికి పూత జరిగింది. అప్పుడు దేవుడు తన నిజమైన ద్రాక్షావళితో నిన్ను పరిశుద్ధాత్మ అనే గోందు, ఏమంటారు గ్లూను? గమ్ బంక, పరిశుద్ధాత్మ అనే బంకతోని ద్రాక్షావల్లికి నీకు అంటు కట్టబడటము నీ భాగ్యము. దిస్ ఈజ్ యువర్ ప్రివిలేజ్. అంటు కట్టబడము భాగ్యం నంబర్ 1. ఇంతవరకు అంటు కట్టబడకపోతే ఇంకా మీకు సమయం ఉన్నది. పశ్చాత్తాపడండి, బాప్తిజం పొందండి, అప్పుడు ఈ హృదయము పోయబడి ఆ ద్రాక్షావళితో అంటుకట్టబడుతుంది. దిస్ ఈస్ ఫస్ట్ ప్రివిలేజ్. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, భాగ్యంతో దేవుడు ఏం చేస్తాడో కొన్ని బాధ్యతలు మోపుతాడు. వద్దు దేవా నాకు భాగ్యం చాలు, బాధ్యతలు వద్దు అంటే నువ్వు బరి తెగించుకుంది. కొంతమంది ఉంటారు భాగ్యంలే కావాలి, బాధ్యతలు వద్దు. రెస్పాన్సిబిలిటీ తీసుకోరా, కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోరా, సంపాదించురా ఏదైనా కుటుంబాన్ని గురించి. ఇట్లా నడుస్తుంది ఆ కుటుంబము, నువ్వు సంపాదించకపోతే బాధ్యత తీసుకోవాలరా, అక్క చెల్లెళ్ళ బాధ్యత తీసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. నేను తీసుకోను.
నాకు ఇదే లైఫ్ బెటర్, జావద్దు ఏమొద్దు తిరుగుతున్నా జులై లాగా. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? భాగ్యం కావాలి, 3 పూటల భోజనం కావాలి, పుష్టిగా తినాలి, అన్ని సౌకర్యాలు కావాలి, బాధ్యత వద్దు. దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడైతే నేను భాగ్యం ఇస్తానో నీకు ఒక బాధ్యత కూడా ఇస్తాను. ఏంటి ఆ బాధ్యత? మళ్ళా తీయండి, యోహాను 5:15-4. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ప్రియులారా, నిలిచి ఉండుట మన బాధ్యత. Abiding is our responsibility. భాగ్యము అంటగట్టబడుట, యేసు క్రీస్తుతోని అంటగట్టబడుట భాగ్యము. మనము యేసు క్రీస్తులో నిలిచి ఉండుట అది మన బాధ్యత. ప్రియులారా, చాలా మంది కొత్తలో అంటుగొట్టబడతారు, దేవునితోని బాప్తిజం పొందుతారే కాదు. చాలా తర్వాత వాళ్ళు ఎటుపోతారో ఏంటో తెలియదు. దేవుళ్ళు నిలిచి ఉండరు, క్రైస్తవ కుటుంబంలో పుట్టుతారు, కానీ క్రైస్తవం అంటే ఇష్టమే ఉండదు. నువ్వు వాక్యం చెప్పు, వాడు దిక్కులు చూసుకుంటాడు, ఇష్టం ఉండదు, బాధ్యత లేదు. బ్లాక్ సైడ్ అవుతారు, బ్లాక్ సైడింగ్ క్రిస్టియన్స్. బ్యాక్ స్లైడింగ్ అంటే వెనుకకు జారే క్రైస్తవుడు. ముందు అంటుకుంటా పడతారు, తర్వాత లోకంలో ఉన్న లోకాశలకు మునిగిపోతారు. దేవునితో పేరవుతారు. 1 కొరింథీయుల పత్రిక 12:10-12 ఎక్కువ దయగారు కూడా చెప్పారు లాస్ట్ టైం. చదవండి ఒకసారి అది. 1 కొరింథీ 10:12. తాను నిలిచి ఉన్న అనుకున్నవాడు పడిపోకుండా పడకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. చాలు. మళ్ళీ సార్ చెప్పండి. తాను నిలిచి ఉన్న తలంచుకున్నవాడు జాగ్రత్త, అది బాధ్యత. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తును అంటుకొట్టబడతావో నీ మొదటి బాధ్యత అందులో నిలిచి ఉండాలి. కడ వరకు, నీ చివరి శ్వాస వరకు నువ్వు యేసు క్రీస్తుతో విశ్వాసంతో నిలిచి ఉండాలి. యేసు క్రీస్తు, అది మొదటి బాధ్యత. చాలా మంది మొదట విశ్వాసంతో చూపిస్తారు, తర్వాత అవిశ్వాసంలో పడిపోతాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక బలపడము, గర్వించకు, గర్వంలో వదులు. వారు విశ్వాసం లేక విడిచివేయబడ్డారు, కానీ నువ్వు విశ్వాసంలో దేవునిలో నువ్వు నిలిచి ఉన్నావు. నిలిచి ఉండుట నీ బాధ్యత. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేనని. ఇంకా రెఫరెన్స్ చూపిస్తాను, అండర్లైన్ చేసుకోండి మీరు. వితౌట్ రెఫరెన్స్ ఐ వోంట్ టెల్ ఎనీథింగ్. అకార్డింగ్ టు మీ, నా సొంత వాక్యం నేను యాడ్ చేయనండి. ఆల్ విత్ ద బైబిల్ రెఫరెన్సెస్. ఎందుకంటే మనం వాక్యం చెప్పాల్సింది బైబిల్లో నుండే, కాకమ్మ కథలు కాదు. ఏమంటుంది రోమీయులకు రాసిన పత్రిక 11:20?
మంచిది. ఉమ్, వారు ఉమ్, విశ్వాసమును బట్టి విడిచివేయబడి ఉమ్, నేనైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాను. ఉమ్. గర్వింపక భయపడము. వాక్యపు పునాది మీద ఎవరైతే నిలుచుంటారో వాళ్ళు పడిపోరండి. వాక్యం అది సాలిడ్ ఫౌండేషన్. నీలో వాక్యం లేకపోతే ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ లేకపోతే ఏమైతుంది? పడిపోతుంది. వాక్యం ఉన్న ఫౌండేషన్ ఉంటే అప్పుడు మీరు మొదటి భాగ్యము అంటుకట్టుబడుట, మొదటి బాధ్యత నిలిచి ఉండుట. రెండవ బాధ్యత. ఇక్కడ 2 బాధ్యతలు ఉన్నాయండి. మొదటి భాగ్యానికి 2 బాధ్యతలు. మొదటి బాధ్యత నిలిచి ఉండుట, రెండవ బాధ్యత అదే 15-14 వచనం మన యోహాను సువార్త. అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మొదటి భాగ్యము అంటుకట్టుబడుట, మొదటి బాధ్యత నిలిచి ఉండుట, రెండవ బాధ్యత ఫలించుట. మళ్ళీ చెప్తాను. మొదటి భాగ్యము అంటుకట్టుబడుట, మొదటి బాధ్యత నిలిచి ఉండుట, రెండవ బాధ్యత ఫలించుట. నాయందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఫలించడము మన బాధ్యత. ఏం ఫలించాలి? ఏం చదవగారు? మనం ఫలించడానికి మనం చెట్లమా? మనుషులం కదండి. చెట్లమా మనం? చెట్లమే. మొదటి కీర్తనలో ఏమున్నది? మొదటి కీర్తన నంబర్ 1, వాడు ఆకు వాడక తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉండును. దావీదు ఏమన్నాడు? నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండును అన్నాడు. చెట్లండి, మనమంతా చెట్లము. యేసుక్రీస్తు ప్రభువు ఒక గుడ్డివాయికి చూపిస్తే, చూడరా బాబు నీకేం కనబడుతుందంటే వాడు ఏం చెప్పిండు? మనుషులంతా చెట్టులా ఉన్నారు అన్నాడు. పిల్లరా, మనం చెట్లమే. అయితే యేసుక్రీస్తుని నమ్మిన వాడు చెట్టు, యేసుక్రీస్తుని నమ్మని వాడు పొట్టు. అది ఇన్నదే ఉంది. మొదటి దుష్టుడు ఆలోచన ఉండక వాడు గాలికి ఎగరబోయే పొట్టు వలె ఉందని చెప్పి మొదటి గీతలో ఉన్నది కదా గారు. చెట్టుకు వేరుంటది, పొట్టుకు చెట్టు నీడనిస్తుంది, పొట్టు గాలి వస్తే చెట్టు అక్కడే ఉంటది, కానీ పొట్టు మనం పొట్ట చెట్ట? చెట్టు. మనం చెట్టు అయితే మరి మనము ఫలించాలి. ఏం ఫలించాలండి? ఫలించాలి 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 అంటారు. గలతీ 5:22లో ఏమన్నాడు దేవుడు? ఏం కావాలి? ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి. ఓకే. తర్వాత ఎఫెసీ 5:9లో ఏమన్నాడు? ఎఫెసీ 5:9 నేను చెప్తాను చూడండి. ఎఫెసీ 5:9 వెలుగు ఫలం. వెరీ గుడ్. మొదటి ఫలం ఏం ఫలించాలి? మొదటి ఫలం ఆత్మ ఫలము. గలతీ 5:22.
రెండవ ఫలము ఎఫెసీ 5:9. మూడవ ఫలము ఫిలిప్పీ 1:11. నీతి ఫలము కరెక్టేనా అండి? కరెక్టే. నాలుగవ ఫలము తులసి 1:12. తులసి సత్కార్యముల వల్ల అనే ఫలం. అది సత్కార్యం అంటే మంచి కార్యములు చేసే ఫలము. ఈ 4 ఫలాలు మనం గ్రహించాలి. ఆత్మఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, సత్కార్య ఫలము. వర్క్స్ ఆఫ్ గుడ్ డీడ్స్, సత్కార్య ఫలము. వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలము. వర్క్స్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ ఫలము. Works of fruits, fruit of righteousness, fruit of spirit, fruit of light, and fruit of good deeds. ఈ 4 ఫలాలు ఫలిస్తే ఈ 4 ఫలాలు యేసుక్రీస్తు వారి సంపూర్ణతకు సాదృశ్యము. యు విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈ 4 ఫలాలు మీరు ఫలిస్తే యేసుక్రీస్తు లోనికి సాదృశ్యం. యేసుక్రీస్తు గుణగణాలు, యేసుక్రీస్తు వారి స్వభావ లక్షణాలు మీలో ఇతరులకు కనబడతాయి. అది అక్కడ పాయింట్. మీరు ఇతరులను చూసినప్పుడు ఇతరులు సత్క్రియలు చేస్తారండి. ఇతరులు ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి, అవన్నీ అందులో కనబడతాయి. నీతి ఫలం ఇందులో కనబడుతుంది, వెలుగు ఫలం ఇందులో కనబడుతుంది. పిల్లరా, ఈ 4 ఫలాలు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాల యొక్క ప్రభావాలు మనలో రిఫ్లెక్ట్ కావాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ కాదు, జరిగిన సంఘటనే. 1867వ సంవత్సరం, అంటే 18th సెంచరీలో మనం అందరికీ తెలుసు మదర్ తెరేసా గురించి. ఎంతమంది తెలుసు మదర్ తెరేసా? అందరికి తెలుసా మదర్ తెరేసా? ఏమనండి, నేను ఎప్పుడు గర్వలేదు అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. నాకు తెలియదండి, మా ఇంటికి ఎప్పుడు రాలే. వరల్డ్ ఫేమస్ అండి. మదర్ తెరేసా కంటే ముందు ఒక తల్లి ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చింది. ఆమె పేరు యానీ బియాట్రిస్ కార్మైకిల్. చెప్పండి ఒకసారి పేరు అందరూ. యానీ బియాట్రిస్ కార్మైకిల్. 1867లో ఇంగ్లాండ్ లో పుట్టి ఆమె ఇక్కడికి ఇండియాలో తమిళనాడు రాష్ట్రానికి మదురై దగ్గర ఒక చిన్న ఊరు దోనావూరు అనే ఒక ఊరికి వచ్చి అక్కడ దోనావూరు మిషన్ అని స్థాపించింది ఆమె. మీరు గూగుల్లో సెర్చ్ లో కొట్టండి దోనావూరు మిషన్ అన్నంత వరకు మీకు అంతా వచ్చేస్తుంది. నేను పట్టబోతే చెప్తలేను. ఏంటి దోనావూరు మిషన్? దోనావూరులో ఆ కాలంలో దేవదాసి సిస్టమ్ ఉండేది. ఆడపిల్ల పుట్టి మ్యాచ్యూర్ అవ్వగానే ఆ ఆడపిల్లని తీసుకెళ్లి ఆ పెద్ద దేవాలయంలో పూజారులకు అప్పచెప్పాలి. ఆ పూజారులు ఇంటిలో పుట్టిన మొదటి ఆడపిల్లలు సంగతి చెప్తున్నారు. పూజారులు ఆ దేవాలయంలో దానికి అంతా వాళ్ళు వాడుకొని సాయంత్రం చీకటి పడగానే వాళ్ళు వ్యభిచారాన్ని వదిలిపెట్టేవారు. వాళ్ళు వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి ఆ పూజారులకు ఇవ్వాలి. ఇది దేవదాసి సిస్టమ్. అది దేవుడికి సేవ చేసినట్టు వాళ్ళు భావిస్తారు. అక్కడ ఈ కఠోరమైన నిజాన్ని ఆమె ఎరిగి ఇంగ్లాండ్ నుంచి వచ్చి అక్కడ దోనావూరు మిషన్ స్థాపించి ఇటువంటి అభాగ్యులైన ఆడవాళ్ళందరినీ పోగు చేసి వాళ్లకు కుటుంబ మిషన్ల ద్వారా కానీ ఇతరత
వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆ వృత్తులు నేర్పించి చేసి వాళ్ళని పరిశుద్ధపరిచి దేవుని వాక్యము బోధించి వారి తల్లిదండ్రులకు అప్పగించే మిషన్ ఇది, డోనావూర్ మిషన్. ఈమె ఆ మిషన్ చేస్తుండగా 1951లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయే ముందు 20 ఏళ్ళు విశ్వాస బెడ్. షీ గాట్ బ్రోకెన్ ద పెల్విక్ బోన్. ఆ కాలంలో అంత ట్రీట్మెంట్ లేదు. మంచం మీద పడి ఉండి ఆమె సేవ చేసి 51లో చనిపోయింది. ఇప్పటికీ డోనావూర్, మధురై దగ్గర ఉన్న డోనావూరులో ఒక పెద్ద ఆమె సమాధి ఉన్నది. ఆ సమాధి మీద ఏమీ లేదు, అక్కడ ఏం పేరు లేదు, ఆమె రియాక్టర్స్ అని కానీ ఏమీ లేదు. అక్కడ అమ్మ అని రాసి ఉంటుంది అంతే సమాధి. అక్కడి ప్రజలు ఇప్పటికీ అటువంటి త్యాగశీలి, అటువంటి కరుణామయురాలు, అటువంటి సెల్ఫ్ సెంటర్డ్ లేని, ఏ విధంగా స్వార్థం లేని ఆమెను మేము మొదటిసారి చూసినాము. అది ఫలము ఫలించాలి అంటే ఆమెలో ఆ ఫలాలు చూశారు. గలతీలకు రాసిన ఫలాలు, ఎఫెసీయులకు రాసిన ఫలాలన్నీ ఆమెలో చూశారు. ఆమె ఫలించింది. పిల్లరా, రెండవది మనం చూసాము. మొదటి భాగ్యము అంటుకట్టుబడుట, రెండవ బాధ్యత నిలిచి ఉండుట, మూడవ బాధ్యత ఫలించడం. ఇక బాధ్యత నంబర్ 2. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం, 15వ అధ్యాయము, 15వ అధ్యాయంలో ఉన్నారా అందరూ? 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతురు. యేసు క్రీస్తు వారి శిష్యులు అవుట అది మన భాగ్యం. It is a privilege to be called as a disciple of Jesus Christ. ఇది మన భాగ్యం కదా. యేసు క్రీస్తు వారు అంటే మనం ఆయన శిష్యులైతే ఆయన ఏమన్నాడు మనకు? ఏం బ్రదర్, తల కిందికి వేసుకొని కూర్చున్నావు, తల మీదికి వేసి నా ఐ సైట్ కలపండి. ఇలా చెప్పాలి నేను మీకు వాక్యము. If you don't contact eyesight with me, how can I tell you the word of God? తల వెంచుకొని కూర్చున్నాడు, అప్పటి నుంచి చూస్తున్నాను నేను. లిఫ్ట్ అప్ యువర్ చిన్. స్కూల్లో పిల్లలకు స్కౌట్ గైడ్ నేర్పి, అటెన్షన్, లిఫ్ట్ అప్ యువర్ చిన్. ఏమన్నా అందరం దేవుళ్ళే ఉన్నాం కానీ ఇట్లుంటుందండి. కాన్సన్ట్రేట్ చేయాలండి మీరు. శిష్యులు అన్నాడండి దేవుడు. చదవండి ఆ వాక్యం, చదువుతుంది 15:8. బైబిల్ ఉన్నా మీ దగ్గర? కొంతమంది బైబిల్ లేకునే వస్తున్నారు. శిష్యులు అవుతారు. అప్పుడు మనము దేవుని శిష్యులు అయితే చెలంగారు దేవుడు ఏమంటాడు మనకు? యేసుక్రీస్తు ఏమంటాడు? గురువు. నేను ఊరికే కొందరి గురువు అంటుంటా రోజు. యేసుక్రీస్తు నిజమైన గురువు. గురువు అంటే చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించేవాడు గురువు, మార్గదర్శి. మీరు చీకట్లో ఉన్నారు. ఇదే యోహాను సువార్త 8:12 రాయబడుతుంది అన్నమాట. 8:12
యేసు మరలా యేసు నేను నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించే వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని వార్త చెప్పారు. ఇది గురువు లక్షణం. ఇది గురువు శిష్యులను ఏం చేస్తాడంటే చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు. మన టీచర్, మన క్లాస్ టీచర్ మనకు నాలెడ్జ్ చెప్పి, మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పి, మన మైండ్ లో ఉన్న అంధకారాన్ని కొంచెం పక్కకు జరిపి వెలుగు ప్రసాదిస్తుంది సబ్జెక్ట్స్ పైన. అలాగే యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే శిష్యుడవుతావో అప్పుడు ఆ గురువు, పరమ గురువు, ఆ గురువు ఏం చేస్తాడు? మనను వెలుగులోనికి మనకు నడిపిస్తాడు. వీళ్ళారా, మొదటి పేతురు 2వ అధ్యాయము 9-10. మొదటి పేతురు 2:9-10. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అది చాలా మాట్లాడదాకా శిష్యులైన మనము దేవుడట మనలను ఎటువంటి వెలుగులోకి నడిపిస్తారట? ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకై ఆయన మనలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. చాలా మంది నేను చీకటిలో ఉంటానండి, నాకు వెలుగు నోజంత ఏ ఛాయ అని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. గురువు లేడు, గిరువు లేడు, అంత గురువులు గురిగించ అది ఏమంటారు కానీ గురువుల గురువులు ఉంటాయి చూడండి. గురువు కాదు, నాకు గురువు వద్దే అనేవాళ్ళు ఉంటారు. వితండ వాదన చేసిన వారు ఉంటారు క్రైస్తవులు. వీడేం చెప్తున్నారండి గురువు గురువు అని అంటారా? నువ్వు ఎప్పుడైతే చీకట్లో ఉన్నావో యు హ్యావ్ టు వాక్ ఇన్ టు ద లైట్. వెలుగులోనికి నడవాల. చీకటి దేనికి సాదృశ్యమే గారు? పాపానికి సాదృశ్యము. నువ్వు పాపంలోనే ఉంటావా? వెలుగులోనికి నడవవా? ఆయన దేవుడు నడిపిస్తాడంటే నీకు నడుస్తందుకు నీకు ఎందుకు అభ్యంతరము? పాపంలోనే కొట్టు పిట్లాడుతూ పాపంలోనే బ్రతికి పాపంలోనే నువ్వు చేస్తావా? వెలుగు అక్కర్లేదా నీకు? దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి, ఆశ్చర్యకరమైన వెలుగులో నేను నడిపిస్తాను. ఎప్పుడు నడిపిస్తాడంటే ఎప్పుడైతే మీరు నా శిష్యులు అవుతారు. ఆ గురువు పిల్లరా, ఆయన వంటి గురువు మనం కలిగి ఉన్నందుకు మనము మన క్రైస్తవులమైన మనము చాలా అదృష్టవంతులం. యేసుక్రీస్తును గురువుగా పొందినందుకు మనము మనకు అధిప భాగ్యమది. అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రానడగ శిష్యరికం చేయి, బీ మై డిసైబుల్, ప్లీజ్ కమ్. పిలుస్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు. చలం గారు నిన్ను పిలుస్తున్నాడు, ప్రతాప్ నిన్ను పిలుస్తున్నాడు, వినోద్ గారు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. రెండవ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 14 సెకండ్ Thessalonians 2nd chapter 2 Thessalonians 14 మీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. యేసు నోట్ చేయండి ప్లీజ్. యేసుక్రీస్తు వారి మహిమను పొందవలెనని ఆయన సువార్త వలన
మిమ్మల్ని పిలిచేది ఏంటి? దేవాలయం గారు తప్పు చదువుతున్నారు. ప్లీజ్ రీడ్. మంచి తెలుగు వాచకం అంటే వాచకం మంచిగా ఉండాలి. వాచకం అది సెకండరీ. తెలుగు దేలయన్న దేశంపు తెలుగు ఈ తెలుగు వదలకుండా వాడరే భాషాడి. అన్ని భాషల కంటే తెలుగు భాష లెస్స. ఆ లెస్స అయిన భాష మీరు మిస్ అయితే ఎట్లా? అది ఏమన్నారండి ఇక 2:14 సెకండ్ దశలోనిలో మనం మహిమను పొందవాలని ఆయన సువార్త ద్వారా మనలను పిలుస్తున్నాడు. మీరు శిష్యులు కావాలని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. నీ పేరు అడగ చెప్పలేదు కానీ నిన్ను కూడా పిలుస్తున్నాడు. వాళ్ళందరి పేరు చెప్పరు, నా పేరు చెప్పలేదు అన్నట్లు చూస్తున్నాడు. అందరినీ దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తుంటాడు. రా రా అని సువార్త ద్వారా తన శిష్యులు అవుతారు. మరి మనం ఆ గురువు దగ్గరికి వెళ్దామా? ఆ భాగ్యాన్ని పొందుకుందామా? అది మీ ఇష్టం. నాకు గురువు వద్దు, గురి గింజలద్దు, గురువులద్దు, అది మీ ఇష్టం. అయితే ఈ భాగ్యము మనము దేవుని శిష్యుల భాగ్యం కల్పిస్తే దేవుడు దానితో కొన్ని బాధ్యతలు పెట్టాడు. అందులో మొదటి బాధ్యత వెంబడించడము. ఏం బాధ్యత? వెంబడించదను. దేవా వెంబడించి నామము జీవితేశ్వరని జీవితాశ నీవే రావే నా భాగ్యమా యేసువా ఏవా వెంబడించితి నీ నామము. మంచి మాట అండి. రెండవ మొదటి బాధ్యత మన గురువును మనము వెంబడించాలి. పిల్లరా, వెంబడించాలి అంటే నీ వెనుక ఉన్నాయన్నీ వదిలిపెట్టాలి. ఇప్పుడు తెలంగాణ ఎక్కడ? మీరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు కదండి. నేను మీకు ఛత్తీస్గఢ్ రావాలంటే నా హైదరాబాద్లో వదిలిపెట్టి ఈ వైపు రావాల్సింది కదా. యేసుక్రీస్తును వెంబడించాలి అంటే మీరు ఈ లోకమును, లోకాశలను, లోకంలో ఉన్నవన్నీ మీరు వదిలిపెట్టాలి. అప్పుడే మీరు వెంబడించగలుగుతారు. చిత్తము శివుని మీద, భక్తి చెప్పుల మీద అనే ఒక తెలుగులో సామెత ఉంటుంది. అట్లా రెండు పడవల మీద ప్రయాణం అనేది కాదు. యేసుక్రీస్తును వెంబడించడం, ఆయన శిష్యుడు అవ్వాలంటే మొదటి బాధ్యత నీవు వెంబడించాలి. మత్తయి సువార్తలో చూస్తాము, పేతురు, ఆంద్రయ్య వలలు బాగు చేసుకుంటే యేసుక్రీస్తు రండి మనం వెంబడించండి అంటే వాళ్ళు ఏం చేశారు? లాస్ట్ టైం చెప్పాను అనుకుంటాను అందరికీ. గుండు ప్రభావం వస్తాను ఈ వలలో ఏం చేపలు పడే చూసుకుని వస్తాం అన్నారా? వదిలేశారు. వెంటనే వచ్చేసారు. అది వెంబడించడం అంటే. ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? అవుతుందా? దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ వచనంలో యోహాను, యాకోబులు తన తండ్రితో కలిసి దూన చేసుకుంటే నన్ను వెంబడించండి అన్నాడు యేసుక్రీస్తు. వెంటనే ఏం చేశారు? తండ్రికి చెప్పలేదు, దూరాలు పడేసి వెంబడించారు. యోహాను 4వ సువార్తలో మీకు ఒక సమరయ స్త్రీ కనబడుతుంది. సుఖారము బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఆమె వస్తుంది. యేసుక్రీస్తు ఆమెకు సువార్త బోధించిన తర్వాత ఆమె వస్తువు ఒకరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏం వదిలిపెట్టింది? కుండ వదిలిపెట్టిపోతుంది. కుండ వెంబడి తీసుకెళ్ళలేదండి. కుండ వెంబడి తీసుకుంటే ఇంట్లో 6వ మొగుడు ఉన్నాడు, మళ్ళీ అదే పాపం చేయాలి. అందుకే ఆ కుండను
అక్కడే వదిలేసింది. అది వెంబడించడం అంటే. అర్థమైంది కదా? వెంబడించడం అది మొదటి బాధ్యత. అందరూ ఇప్పుడు యోహాను 4వ సువార్త 28 చూడండి ఒకసారి. యోహాను 4:28 సమరైజ్ అయితే మీకు తర్వాత మీకు ఉండదని చెప్తున్నాను. ఇంకోటి మర్చిపోయాను నేను. మత్తయి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు కపెర్నహూం హైవే మీద. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదానికి ఎప్పుడో ఒకసారి డబ్బులు పడతాయా? రెగ్యులర్ ఇట్లా వెహికల్ పోగానే డబ్బులు పడుతుంటాయి. ఏది గంటకు దేవుడు ఏం చెప్పాడు? మత్తయి నన్ను వెంబడించు. మత్తయి ఏం చేసిండు? ఆ డబ్బు సంచి ఆయన్నే అక్కడ వదిలేసాడు. కానీ ఒక పెన్ను మాత్రం తెచ్చుకున్నాడు, ఎందుకంటే సువార్త రాయాలి అంటే. వెంబడించడం అనేది మన పాత జీవితము, మన రోత జీవితాన్ని మనము వదిలేసి దేవుని వెంబడించాలి. ఈ లోకపు ప్రేమలు నిన్ను అంత తొందరగా వదిలిపెట్టవు. అయినా కానీ ఎందుకంటే ఈ లోకపు ప్రేమలు నిన్ను సర్వనాశనం చేసేందుకే ఉన్నాయండి. దేవుడే నీకు నిత్య జీవం ఇస్తా అంటే ఈ లోకం నిన్ను సర్వనాశనం ఇస్తావు. నా దగ్గరనే ఉండు, ఇక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్, నీకు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడే ఉన్నాయి అన్ని. మందు ఉన్నది ఇక్కడ, మగం ఉన్నది ఇక్కడ. ఏమి కావాలంటే మీకు ఇక్కడే దొరుకుతాయి. యేసుక్రీస్తు వెంబడితే మీకు ఏమొస్తుంది? బూడిద. లోకం లాగుతుంటది. ఇప్పుడు పాటలు ఉంది కదా, లోకాశ లాగినా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలి. దేవుడు నిన్ను బాగు చేసేందుకు పిలుస్తున్నాడు. లోకము నిన్ను సర్వనాశనం చేసేందుకు పిలుస్తున్నాడు. మీ ఇష్టం. ఈదర్ వే, దిస్ వే ఆర్ దట్ వే, ఇట్స్ అప్ టు యూ. అయితే ఈ మొదటి బాధ్యత దేవుడు అంటున్నాడు. రెండవ బాధ్యత, భాగ్యం ఏంది? రెండవ భాగ్యము శిష్యులవుట. మొదటి బాధ్యత శిష్యులవుట, మొదటి బాధ్యత వెంబడించడము. రెండవ బాధ్యత నేర్చుకోవాలి. నువ్వు గురువు దగ్గరికి పోతే వట్టే కూర్చుంటావా? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మత్తయి సువార్త 11:29. మత్తయి 11:29. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి. ఆయన కాడిని ఎత్తుకొని దేవుని దగ్గర నేర్చుకోవాలి. ప్రశ్న దాని బైబిల్ ఉంది, జవాబు బైబిల్నే ఉందండి. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బైబిల్. ఏం నేర్చుకోవాలి అని నీకు డౌట్ వస్తే దేవుడు దానికి జవాబు చెప్తున్నాడు. నా కాడి మొయ్యండి బాబు, నేర్చుకోండి. మ్యాక్స్ లుకాడో అనే ఒక భక్తుడు దీని మీద ఒక చిన్న సైనాప్సిస్, ఒక చిన్న ఇది రాస్తాడు, ఒక బొమ్మ వేసి. ఆ బొమ్మ ఏంటంటే, ఒక రైతుకు 2 ఎద్దులు ఉంటే పొలం దున్నటందుకు, అందులో ఒక ఎద్దు చచ్చిపోతుంది. ఆ రైతు మార్కెట్లోకి పోయి ఒక మంచి పడుసెద్దును కొనుక్కొని వస్తాడు. ఉన్న ఎద్దేమో ముసలెద్దు, నాలాంటిది. కొనుకొచ్చిందేమో పడుసెద్దు. 2 కట్టితే ఆ పడుసెద్దు ఉరుకులు పరుగులు,
అది ఇటు లాగుతుంటుంది, అది ఇటు లాగుతుంటుంది, అని ఉంటుంది, కాడి మీద ఉండనే ఉండదు. రైతు ఒక మంచి దాన్ని తపా కొట్టుకుంటా బుట్టులు తింటా ఉంటాడు దాన్ని. ఏంటి పడుచేద్దు నీ చెప్పండి బాబు, స్వరపేటిగా మళ్ళా చెప్పాలన్నా. ముసలెత్తులు ఎత్తుకొడుతున్నాడు పాపం. అది ఎన్నో కాలం నుంచి ఆయన సేవ చేస్తున్నది ఆయనకు. ఆ పడుచెద్దుకి ఏం తెలుసు చెప్పండి? పడుచెద్దు ఉరుకులు పరుగులు పట్టే ఎత్తు కదండి. పడుతుతనం ఎట్లుంటది? అట్లా ఆకాశంలో ఎగురుగా పోతుంటది పడుతుతనం. ఏం రోహిత్, ఇదంతా యంగ్ పిల్లలు కదండి. ఒక జాగాలో ఉంటారు, ఆ నిలకడగా ఉంటారు వీరు. పడుతుతనం అట్లా ఉంటుంది. నేను 19వ ఏట జాయింట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. పడుతుదనం ఏది ఎవ్వడు కనబడితే వాడిని తమ్ముడు బుద్ధుడు. ఏం తెలియబోయేది? పోలీస్ స్టేషన్ ముందు నుంచి చెప్పులు వేసుకుని నడవద్దు ఎవడు. ఎవడైనా చెప్పులు చేతులు పట్టుకుని నడవాలి పోలీస్ స్టేషన్ ముందుకే. చెప్పులు ఎవడైనా వేసుకుని నడిచినాడు వాడిని వేసుకొచ్చి కొన్ని ర్యాడ్ తప్పుతుంటే వాడికి. వాళ్ళందరూ పోయి అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేసింది. సారా ఎస్ఐ గారు కొత్తగా వచ్చి చెప్పులు వేసుకుని నడవద్దు అక్కడ పోలీస్ స్టేషన్. అంటే ఆ ఆలోచనలు, వితౌట్ ఎనీ రేషనాలిటీ, ఒక రీజనింగ్ లేదు, అడుగుతున్నాము. ఈ ఎద్దు అసంటుదే, అది కడితే అది ఇటు చూస్తుంది అటు చూస్తుంది. ఏం చేస్తాడు రైతు? చివరికి కొట్టుడు, తిట్టుడు. అప్పుడు ముసలెద్దు పాపం ఇట్లా చూసిందట, పడిచేద్దా నన్ను చూసి నేర్చుకోలే, మన యజమానుడు మనను బెదరించుకున్నాడు, మన ఆయనకు మంచిగా పని చేయాలి, నన్ను కొడుతున్నాడా, నన్ను తిడుతున్నాడా, నన్ను చూసి నేర్చుకోలే అని ఆ భక్తుడు రాస్తూ కింద రాస్తాడు, పరమ తండ్రి యొక్క కాడి కింద ఉన్న ముసలెద్దు యేసు క్రీస్తు, ఆ కాడి కింద పడిచెద్దు నీవే. ఆయనను చూసి మనము నేర్చుకోవాలి, సాత్వికము నేర్చుకోవాలి, దీన మనసు నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటాం. అర్థమైంది కదా? రైట్. ఇది రెండవ బాధ్యత మనది. కానీ లోకం మనకు ఇంకా ఏదో నేర్పుతుంటది. యేసుక్రీస్తు ఒకటి నేర్పిస్తాడు మనకు. ఈ లోకం మనల్ని సర్వనాశనం చేసేందుకు కొత్త కొత్తవి కనిపెట్టది. ఇంతకుముందు వెండి తెర కనిపెట్టింది. వెండి తెర అంటే సినిమా కనిపెట్టింది. ఇప్పుడు మన క్రైస్తవులు చాలా మంది, నేను వాట్ ఐ ఫీల్, దే డోంట్ సీ మూవీస్. అప్పుడు సాతాన్ గాడు ఏం చేసాడు? అదే నా మేరన్న అందరూ తప్పిపోతున్నారు బాబు, ఎవరు చూస్తలేడు వెండి తెర అని ఒక చిన్న తెర కనిపెట్టిండు ఇంట్లో. చూడండిరా టీవీ, చూడండిరా బాబు అని. కొంతమంది మంచి భక్తి కళలు, దే డోంట్ సీ ఆల్ దిస్ సీరియల్స్ అవి ఇవి చూడకుండా పరిమితి అయిపోయారు. సాతానికి అది నచ్చలేదు. వాడు లాస్ట్కు చిట్టి తెర తీశాడు. ఇది పట్టుకొని 24 గంటలు ఇదే కాదు. నేను ఫేస్బుక్ లో చూశాను, సంసారం చేసే భార్యాభర్తలు కూడా భార్య యొక్క ఫోను రాత్రి, మొగుడు ఒక ఫోన్ ఇటు తిరిగి. ఏం సంసారం అవుతుందమ్మా? ఇంతకుముందు ఫోన్లు లేకపోతే కాన్సన్ట్రేషన్ భార్య మీద ఉంటుండే, భార్య కాన్సన్ట్రేషన్ భర్త మీద ఉంటుంది. ఇప్పుడు టింగ్ అంటారు. ఒకసారి టింగ్ అనే ఎవరబ్బా ఇది? ఇన్స్టాగ్రామా, ఇది ఫేస్బుక్, ఇది ఏంటి రీలు పైన రీలు తెల్లాడుతూ ఉంటది.
మస్జిద్లోకి వెళ్ళి అజా వస్తుంటది. అప్పుడు ఆమె వంటది, ఈయన వంటది. ఏమి సంసారం అనేది? సాతాను తెచ్చిందండి, మంచిదానికి ఉపయోగించాడు, ఒక పర్పస్ ఉపయోగపడుతుంది. లేదు, పర్పస్ లేదు. లోకము, అందుకే చెప్పాను, లోకాశాలు నిన్ను లాగుతుంటాయి. నేర్చుకో యేసుక్రీస్తు దగ్గర. మనము ఆ గురువు నేర్పించేవి గుణాలు, లోకము నేర్పించేది వ్యసనాలు. వ్యసనాలు అంటే చెడు అలవాట్లు. అందుకోసమే వాక్యం చెప్తున్నది గురువు. చివరి భాగ్యం చెప్పి నేను ముగిస్తాను. 3వ భాగ్యము ఇదే 15వ అధ్యాయము, యోహాను 15:14 వచనం. తర్వాత అన్ని అడుగుతానండి. నేను ఏమేమి చెప్పాను, ఏమేమి భాగ్యం చెప్పాను, ఏమేమి బాధ్యతలు చెప్పాను అన్ని అడుగుతాను. కాస్త మీ మెమరీ పవర్ ను షార్ప్ చేయండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసి ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. చాలమ్మా. 3వ భాగ్యము, మీరు నా స్నేహితులయ్యుందురు. ఏమంటున్నామ్మా యేసుక్రీస్తు ప్రభు? మనం పోయిన వారమ్మా ఎప్పుడు పాట పాడామైతే వచనం పాడండి. నా స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నీ ప్రేమ చాయవయ్యా, నీ స్నేహం చాలయ్యా, చిరకాల స్నేహం అది యేసు స్నేహం. హల్లెలూయా. యేసుతో స్నేహం, చిరకాల స్నేహం. స్నేహాన్ని పిలిచింది యేసుక్రీస్తు. ఏమండి, యేసుక్రీస్తు మామూలుడు. యెషయా 66:1 ఆకాశమున సింహాసనము, భూమి బాలపీఠము. ఇంతకుముందు మనం పాట పాడాం కదా, 1 తిమోతి 15:6 సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించే యెహోవా యేసుక్రీస్తు. అటువంటి ఆకాశాన్ని కొలిచిన దేవుడు తన పురుషిటిలో సముద్ర జలాలన్నిటిని పట్టిన దేవుడు నీ స్నేహానికి వస్తున్నాడంటే నువ్వేమి ఎక్సైట్ కావేంటి? అంత క్యాజువల్ గా తీసుకుంటావేంటి? ఇంకో మామూలుగా తీసుకుంటావేంటి? యేసుక్రీస్తుతో స్నేహమా అంతేనా? పాటగారికేనా మన ప్రేమ యేసుక్రీస్తు? లేదు ప్రియులారా, ఆయన ఆకాశ మహాకాశాలు పట్ట దేవుడు. ఆయన మన స్నేహం కోరుతున్నాడు. అసలు స్నేహం చేయాలంటే, ఇప్పుడు నాకు రోహిత్ ఫ్రెండ్షిప్ కావాలంటే ఆమోసు 3:3 బాగా రాసింది కదండి. ఏంటిది? ఎస్, కూడి నడవాలంటే నాకు సమ్మతి ఉండాలి. నేను ఫ్రెండ్షిప్ చేయాలి. మౌలి నీకు ఫ్రెండ్షిప్, ఈయనలో నీకు కొన్ని విషయాలు సమ్మతి ఉంటుంది. ఇద్దరికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అన్లెస్ అది లేకపోతే నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చేయలేవు. ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక కామన్నెస్ ఉండాలి. నీలో ఆయనలో ఉన్న కామన్నెస్ ఉండాలి. ఇద్దరిలో ఒక ఎజెండా, ఇద్దరి ఆలోచనలు కలవాలి. ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. నీ ఆలోచనలు తూర్పుకు, ఆమె ఆలోచనలు పడబట్టుకుంటే మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎక్కడ కలుస్తుందండి? అందుకోసం ఆమోసు 3:3 చదవండి. తీయలేదా ఇంకా? అయ్యో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో సమ్మతి ఉండాలి. దేవుడు నీ స్నేహాన్ని కోరుతుందంటే దేవునికి నీకు మధ్యన ఒక కామన్ ఎజెండా ఉండాలి,
ఒక కామన్నెస్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ఇద్దరి మధ్యన ఒక సమ్మతి ఉండాలి. అప్పుడే దేవుడితో మనకు స్నేహం కుదురుతుంది. అనంగా అర్థమవుతుందని చెప్పేది. మీరు నాకు నీకు స్నేహం ఉంటే మీలో ఉన్న కొన్ని కామన్ థింగ్స్, మీ నాలో ఉన్న కామన్ థింగ్స్ మన ఇద్దరము అండర్స్టాండింగ్ రావాల్సి వస్తుంది. అప్పుడు నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను కదా. అది లేకపోతే ఫ్రెండ్షిప్ ఎట్లయితుంది? బైబిలే చెప్తున్నది ఆమోసు 3:3 క్లియర్గా. కనుక యేసుక్రీస్తుతో మనము చెయ్యాలంటే ఒక అగ్రిమెంట్, మనము ఆ దేవుడికి మనకు ఒక కామన్నెస్ ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? నీలాంటి నాలాంటి శరీరం వేసుకొని రక్త మాంసములు కలిగి ఆ పరలోక మహిమ, ఆ తేజస్సును వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడండి. నీతో స్నేహం చేస్తానికి వచ్చాడు. అప్పుడు ఆయన మహిమ శరీరంతో రాలే, నీ శరీరంతో వచ్చాడు, నా శరీరంతో వచ్చాడు. అంటే ఇద్దరికి కామన్నెస్ ఉండాలి అని దేవుడు ఆ కామన్నెస్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు. మరి దేవుడేమో మన శరీరాన్ని దాల్చి మనతో స్నేహం చేస్తానికి వచ్చాడు. మరి మనం ఏం చేయాలి? పిల్లరా, ఇక్కడ ఒక మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంది. క్రీస్తు మీ శరీరం కలిగి ఉన్నాడు, మీరేం కలిగి ఉండాలి? ఆయన మనస్సును మీరు కలిగి ఉండాలి. అప్పుడు కామన్నెస్ ఇద్దరికి. ఎస్, నా శరీరం దేవుడు కలిగి ఉన్నాడు, దేవుని మనస్సును నేను కలిగి ఉన్నాను. అప్పుడు ఫ్రెండ్షిప్ ఈజ్ పాసిబుల్. అప్పుడు చిరకాల స్నేహితుడు అని పాట పాడచ్చు మనం. ఆ కామన్నెస్ లేనప్పుడు పాట పాడితే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు కలిగిన మనసు నీకు ఉన్నదా? మనం ప్రశ్న వేసుకోవాలి. పిల్లరా, యేసుక్రీస్తుకున్న మనము స్నేహితులుగా కలవాలి. బైబిల్లో ఉంటది, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అన్నాడా? యెషయా 31:8 అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడండి దేవుడు. అందుకే సొదొమ గొమొర్రాలను ధ్వంసం చేసేటప్పుడు ఫస్ట్ అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. నేను సొదొమ గొమొర్రాలను ధ్వంసం చేస్తున్నా, ఈ విషయం నా స్నేహితుడని అబ్రహాంకి నేను చెప్పకపోతే ఎట్లా? దేవుడు అండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు ఇక్కడ దేవుడు. అబ్రహాము స్నేహితుడు. ఎందుకంటే ఇద్దరికి కామన్నెస్ కలిసింది. అక్కడ దేవుడు చెప్పిన మాటలు పూసా తప్పకుండా ఆయన పాటించాడు. దేవుడు కట్టడాలను పాటించాడు. అందుకే దేవుడు స్నేహితుడు అన్నాడు. నిర్గమకాండము 33:11 మోషేను స్నేహితుడు అన్నాడు. నిర్గమకాండము 33:11 తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో మాట్లాడిందండి. కాదండి, మోషే స్నేహితుడు అయిపోయాడండి, అబ్రహాము స్నేహితుడు అయిపోయాడు. పిల్లరా, ఫ్రెండ్షిప్ అది ఒక ఫ్రెండ్షిప్ చేస్తే, ఇప్పుడు మౌలి అండ్ రోహిత్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయనకి ఏమన్నా ట్రబుల్ వచ్చింది అనుకోండి, ఆయన రోహిత్ ఏదైనా ఫైనాన్షియల్లీ ఇదైపోయాడు, డౌన్ అయిపోయాడు, నాకెందుకయ్యా నువ్వు పట్టించుకోకుంటుంటావా? ఉండవు నువ్వు. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్, స్నేహితులకు వాల్యూ ఇస్తారు. సామెతలో 17:17 ఒక మాట ఉంటుంది చూడండి. ప్రావర్బ్స్ 17:17 ముగింపు వచ్చేస్తున్నాడండి. ప్లీజ్ బేర్ విత్ మీ.
నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును. దుర్దశలో ప్రతివాడు సహోదరుడుగా ఉన్నాడు. ఇక వానికి చెడ్డ రోజులు వచ్చినా మంచి రోజులు వచ్చినా స్నేహితుడు అనేవాడు విడువక ప్రేమిస్తాడు. మనకు స్నేహితుడు ఉండాలా, అసలు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే నీ స్నేహితుని బాబు, నన్ను స్నేహితుడిగా పెట్టుకోను. అయితే అక్కడ కండిషన్ ఏం పెట్టాడు? ఫిలిప్పీ 2:37లో నాలాంటి మనసు మీరు కలిగి ఉండండి, అప్పుడు మనకు కామన్నెస్ కుదురుతుంది. మనం ఆయన మనసులు కలిగి ఉంటాము, ఆయన మన శరీరాన్ని కలిగి ఉన్నాడు. కష్టాలలో కన్నీళ్లలో నీ స్నేహం నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించే ఈ స్నేహం. నిజంగా చదివిన మనం ప్రవర్తన 17:17లో కష్టాలలో కన్నీళ్లలో స్నేహాన్ని విడవద్దు, అది నిజమైన స్నేహం. వాడు ఏడుస్తోలే, నాకేంది, నా ఇంట్లో బిర్యానీ తింటుంటే నేను హాయిగా ఉంటా అనుకుంటే అది స్నేహమా? కాదది. వీళ్ళరా యేసుక్రీస్తు వారు మన స్నేహానికి వచ్చారు, అది మన భాగ్యము. ఓ ఇశ్రాయేలు, ఈ భాగ్యం ఎంత గొప్పది. యేసుక్రీస్తుని స్నేహితుడిగా చూస్తున్నాడు. ఈ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను పోలిన వారు ఎవరు రోహిత్? నువ్వు యేసుక్రీస్తు ఫ్రెండ్. అదే వాక్యం. ఈ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు తీసేసి నీ పేరు పెట్టు అక్కడ. ఓ చలం, ఈ భాగ్యం ఎంత గొప్పది. యేసుక్రీస్తు స్నేహానికి నువ్వు అర్హుడవయ్యావు. నిన్ను పోలిన వారెవరు? పిల్లరా, అయితే ఇక్కడ స్నేహితుడు అయినాక కూడా ఒక బాధ్యత పెడుతున్నాడు దేవుడు. భాగ్యం, మూడో భాగ్యం ఏంటి? దేవుడు నిన్ను స్నేహితుడిగా పిలుస్తుండు. అయితే స్నేహితుడిగా పిలిస్తే నీ మీద ఒక భాగ్యం. ఏంటి ఆ భాగ్యం అంటే? బాధ్యత. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు స్నేహానికి నువ్వు సమర్పించుకోవాలి. స్నేహానికి నువ్వు కదా ఏం చేయాలి? మనం స్నేహితుడికి ఇప్పుడు స్నేహితుడిగా ప్రతాప్ వచ్చాడు నా దగ్గరికి. బ్రదర్, నా చాలా పెద్ద పరిస్థితుల్లో ఉన్నాను, ఊళ్ళో మా బ్రదర్ చనిపోయాడు అంటే, ఓకే దేవుడు నిన్ను ఆశీర్వదించుడు కాక, ఆయన ఆత్మకు శాంతి కలుగును కాక, 2 ముక్కలు చెప్పి పంపించేస్తాను. స్నేహితుడు నిజమా? మరి వెళ్ళాలి కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఆ మాట అడగద్దండి. సమర్పణ ఉండాలి స్నేహానికి. సమర్పణ లేని స్నేహము స్నేహమాది. నీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఒకటి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నువ్వు నాకు చెప్తావు, అరే నా ఇంటికి రా, ఫంక్షన్ ఉంది, తప్పకుండా నేను ఇంటికి పోతా, నేను వచ్చేసిన, నేను ఏం పని ఉంది రోహిత్, ఏం లేదు, చిన్న ఫంక్షన్ చేస్తున్నా, చలో నాకు టైం ఇస్తా, నీకు నాకున్న పనులు వదిలిపెట్టి నీకు టైం ఇస్తా నేను. నీకు డబ్బులు ఉన్నాయా రోహిత్? మనం ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నావు, నువ్వు పెట్టు, ఖర్చు. డబ్బు సహాయము, సమయ సహాయము, ఈ బలము, ఆ కుర్చీలన్నీ లేబట్టి అక్కడేయాలనా, ఆ ఫంక్షన్ టేబుల్స్ అన్ని ఇక్కడేయాలనా, ఎక్కడ భోజనం ఏర్పాట్లు, ఎక్కడ కుర్చీలు జరపాలనా, కార్పెట్లు వేయాలనా, నీ యొక్క స్ట్రెంత్, బలాన్ని నువ్వు ఫ్రెండ్కి ఇవ్వాలి కదా. అది దేవుని ఎప్పుడైతే నీ స్నేహితుడు అవుతావో దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. నీ బలం సమర్పించాలి, నీ సమయం సమర్పించాలి, నీ ధనం సమర్పించాలి. అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఊరికి ఏదో గెస్ట్ లాగా టింగు అనుకుంటా వచ్చి టింగు అనుకుంటా బోర్డు కాదు. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ఫ్రెండ్,
రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి మనం. ఫ్రెండ్షిప్ అంటే అది ఫ్రెండ్షిప్. దేవుణ్ణి ఒకవేళ నువ్వు చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఖర్చు పెట్టాలి. క్రైస్తవము కూర్చుకునేది కాదు. ఖర్చు పెట్టాలి. క్రైస్తవం అంటే అంత బ్యాంక్ లో కూర్చుని పెట్టి కాదు. క్రైస్తవం అంటే మన బుద్ధి ఎలా ఉంటుందంటే, మీరు మా ఇంటికి వస్తే చెప్పండి మేము మీ ఇంటికి వస్తే ఖర్చు కామండి మనము. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 12:14 తీయండి ఒకసారి. 2 కొరింథీ 12:14. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు, జాగ్రత్తగా వినండి, మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు పౌలు చెప్తున్న మాటలండి ఇవి సంఘానికి. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను నేను. మీ సొత్తును కాదు, మీ సొత్తు నేను కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూడా పెట్టాలి. నా కొడుకు చదివి వస్తాడు, బాగా సంపాదించి గడ్డ తీసుకొస్తాడు, నాకు పెడతాడు అని చెప్పి ఆశపడద్దు. నీ పిల్లలకు నువ్వు ఆస్తి కూడా పెట్టాలి. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ క్లియర్గా. కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ సన్స్ టు గ్యాదర్ మనీ అండ్ ఫీడ్ యూ. మళ్ళీ పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. తర్వాత కాబట్టి నాకు కలిగినంత యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదనండి. ఖర్చు పెడతాను. నన్ను నేను కాదండి, ఇంతకంటే ఇంకేం కావాలండి? నన్ను నేనే వ్యయపరుచుకుంటా. క్రైస్తవంలో ఇది. ఖర్చు పెట్టుకోవాలంటే మనం ఖర్చు పెట్టాము, మనం కూడబెట్టుకుంటా ఉంటాము. పౌలు ఏమంటున్నాడు? నన్ను నేనే ఖర్చు పెట్టుకుంటా అండి, నన్ను నేనే వ్యయపరుచుకుంటా. నేను తండ్రి లాంటి వాడిని, మీరంతా నా పిల్లల లాంటి వాళ్ళు. నాకేమి మీ నుంచి ఏం కోరతలేను. పిల్లలకు తండ్రి ఇవ్వాలి ఆస్తి. చక్కటి మాట అండి. చాలా మంది పిల్లలు ఎప్పుడు పైకి వస్తారు, ఎప్పుడు చేతికి వస్తారు, ఎప్పుడు చేస్తారు పిల్లలు. బైబిల్ అగనిస్తుంది. బైబిల్ వాక్యం చెప్తున్నది, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్. ఇంత కఠోర సత్యాలండి ఇవి. పిల్లరా, మన బాధ్యత, మనం స్నేహితుడి గురించి మనము మనము వ్యవపరచుకున్నారా? నువ్వు యేసుక్రీస్తుతో స్నేహం చేయకపోతే లోకానితో స్నేహం చేసే ప్రమాదం ఉన్నది. లోకంతో ఒకవేళ స్నేహం చేస్తే యాకోబు 4:4 కఠోరమైన మాట అన్నాడు. చదివేది చదివి ముగించుకున్నాము. యాకోబు 4:4. మనకు లోకంలో ఉన్న సంపదలు కావాలి, మనకు లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు కావాలి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా?
కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. ఏమంటే నీకు శత్రువు కావాలన్నా, నీకు స్నేహితుడు కావాలన్నా? స్నేహితుడు కావాలా మనకు? ఎవడైతే లోకము, లోకాశ, డబ్బు 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 ఆ డబ్బు ఎంత పడతాడో వాడు దేవునికి శత్రువు అని బైబిల్ కడాఖండిగా చెప్తుందండి. అయితే డబ్బు లేకుండా పనులు కూడా జరగవండి. ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉండాలి. బైబిల్ క్లియర్ చెప్తున్నది యాకోబులో. వాడు లోకానికి శత్రువు అట. దేవుణ్ణి మనము స్నేహితుడి మిత్రుడిగా చేసుకోవాలి అంటే మనం శత్రువుగా ఎందుకు చేసుకుంటామండి? ఈ స్నేహితుడు నీ గురించి, నా గురించి ప్రాణం పెట్టాడు కదండి. ప్రాణ స్నేహితుడు అని ఎవరంటారు? ఇవాళ రేపు స్నేహితులు కాదు. ఇవాళ రేపు స్నేహితులు ఏమంటాడు? అరే బాబు, నేను నీకు లేరాదా, నేను నీ గురించి నా పీక్ వసుకుంటా అంటాడు. వాడు పీక వసుకుంటాడు. వాడు వాడికి కష్టమైతే వాడు ఎడవబోతాడు. వాడు కనబడుతుంది ఏంటిదా అంటే, అరే బాస్, నేను అక్కడ ఉన్నాను రా, ఊర్లో ఉన్నాను, రంపచోడవరంలో ఉన్నాను. నేను మాటలు మాత్రం నీకోసం నేను ఏమంటారు, నీ గురించి నీ పీకపోయకపోతే చాలు వాడు ఏమన్నాను. ఉందరండి కొంతమంది అట్లనే పేరుకు ఊరికే నేమ్సేక్, నామకార్థ స్నేహితుడు, తూకాళ్ళ స్నేహితుడు. అన్ని చేస్తే నేను ఉన్నాను కదా బ్రదర్ అంటారు. మై హూనా क्या है तुम, మై హూనా అసలు టైంలో ఏంగా పిల్లరా, దేవుడు అలాంటి వాడు కాదు. తన ప్రాణం పెట్టిండు నీ కొరకు. యోహాను సువార్త 15:13, అదే 15వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది, చూడండి. అది తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే, మన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. చూసారా? అంతకంటే ఎక్కువ ఎవరు ఉంటుందండి? తన స్నేహితుడి గురించి ప్రాణం పెట్టుకున్నాను నేను అని దేవుడు చెప్తున్నాను. పిల్లరా, ఈ భాగ్యాలు మరవద్దు, ఈ బాధ్యతలు మరవద్దు. మరొకసారి నేను మనకు ఈరోజు ఈ సువార్తలో మనం నేర్చుకున్న 3 భాగ్యములు. మొదటిది, దేవునిలో మనం అంటుకట్టబడాలి, మొదటి భాగ్యము. రెండవ భాగ్యము, మీరు నా శిష్యులవుదురు, అది రెండవ భాగ్యము. మూడవ భాగ్యము, మీరు నా స్నేహితులవుతారు. ఓకే, ఈ భాగ్యాలతో దేవుడు కొన్ని బాధ్యతలు కూడా మోపాడు. ఆ బాధ్యతలన్నీ మీరు తర్వాత యూట్యూబ్లో మీరు చూడండి. ఆన్లైన్లో ఉన్నవారు కూడా చూడండి, చదవండి. మరొకసారి బైబిల్ ముందు పెట్టుకొని నేను చెప్పిన రెఫరెన్సెస్ అన్ని చూసుకుంటూ, నేను చెప్పింది వాక్య ప్రకారమా లేక నా సొంత డబ్బా ఏమైనా కొట్టానా అని మీరు తీయండి. మీరు బెరియా సంఘస్థులు చేసినట్టు చేయాలా? మీరు కూడా పరిశీలించండి. పరిశుద్ధుడైన పౌలు వాక్యం చెప్తే వారందరూ ఇంటికి వెళ్ళి ఏం చేశారు? ఇంటికి వెళ్ళి బెరియా సంఘస్థులు వాక్యం పరిశీలించాడు. ఇది చెప్పింది వాక్య ప్రకారం ఉందా? వాక్య ప్రకారమే చెప్పానా నేను అని పరిశీలించారట. పరిశుద్ధుడైన పౌలు చెప్పిన వాక్యానికే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే, నేనెంత, నా బ్రతికెంత, ఇది ఇక్కడ నిలుచుకుని చెప్పే అర్హత ఏమీ లేనోని నా వాక్యం కూడా మీరు బైబిల్లో మీరు చూడండి, రెఫరెన్సెస్ చూడండి. చూసి అది వాక్య ప్రకారమా లేదా అని డిసైడ్ చేయండి. దేవుడులను ఆశీర్వదించుకుందాక ప్రార్థించుకుందాము. దయగల మా తండ్రి, నాయన తండ్రి, ఇంతపడ వాక్యం మా హృదయంలో ఫలించులాగున ఈ కృపలు పడి తండ్రి. దేవా, మీరిచ్చిన భాగ్యాలు, మీరిచ్చిన బాధ్యతలు అవన్నీ నేను భరించి నాయన తండ్రి
నీకు తగిన శిష్యులుగా, తగిన స్నేహితుడిగా మేము ఉండరాలని నీ కృప చూపండి తండ్రి. అంత్యకాలం సమీపిస్తుంది నాయన. ఈ అంత్యకాలంలో తండ్రి మేమందరము నిత్య జీవంలో అడుగుపెట్టి దేవా నిన్ను అనుసరించి నీవే మా గురువు, నీవే మా మంచి స్నేహితులని నీలో అంటుకట్టబడి దేవా మేమందరం రోజు నిత్య జీవంలో అడుగుపెట్టి భాగ్యం దయచేయండి తండ్రి. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని నాయన తండ్రి ముట్టండి నాయన తండ్రి. పూత జరగని హృదయాన్ని కొయ్యండి నాయన తండ్రి. పొడవండి నాయన హృదయాన్ని. నీవు కాచిన రక్తంతో నీకు కలిగిన గాయంతో ఆ హృదయాన్ని కట్టుకట్టండి తండ్రి. బుద్ధి వినపంలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.